హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ నాటి కోడితో నిల్వ పచ్చడి. పచ్చడి ఇలా పట్టాలని మీకు ఎవ్వరూ చెప్పుండరు. ఇలా పట్టారు అంటే ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. గ్రేవీగా ఇలా పట్టి చూడండి, చాలా బాగుంటుంది. చికెన్ పచ్చడి పట్టాలి అంటే ఇలా పట్టాలి అండి. చికెన్ చాలా వేడి చేస్తుంది, కానీ పచ్చడిలో ఎక్కువ మసాలాలు యాడ్ చేసి పచ్చడిని పట్టుకోవద్దు. ఇలా పట్టి చూడండి, టేస్ట్ బాగుంటుంది, సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది. ఈ పచ్చడి పట్టాలి అంటే ముందు మనం నాటుకోడిని తీసుకున్నాం కదా, దాన్ని చక్కగా కాల్చి పసుపు రాసి కట్ చేసి క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నా. ఈ విధంగా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేను ఇందులో కొన్ని బోన్స్ కూడా యాడ్ చేశాను. బోన్స్తో పాటు పచ్చడి పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఈ కోడి ప్లేస్లో మనకి బయట చికెన్ దొరుకుతుంది కదా, ఆ చికెన్ కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ తోటి బాగా కలుపుకోవాలి. పీసులన్నిటికీ ఈ సాల్ట్ అనేది పట్టుకోవాలండి. 1 నిమిషం పాటు ఇలా బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ ఏమి యాడ్ చేయొద్దు. ఇలా ఇందులోనే మనం బాగా కలిపిన చికెన్ని యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే ఈ చికెన్ అనేది ఉడుకుతుంది. మీకు మధ్యలో నేను చూపిస్తున్నా చూడండి, చికెన్లో ఎన్ని వాటర్ వచ్చాయో ఇలా కలుపుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టి కనీసం ఇది ఉడకడానికి మనకి 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. ఈ వాటరు చూడండి, ఇన్ని వాటర్ అయితే వచ్చాయి కదా, ఈ వాటర్ అన్నీ ఇంకిపోవాలి. ఇలా మూత పెట్టేసి మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు చూపిస్తున్నా చూడండి, వాటర్ అనేవి ఇంకా ఉన్నాయి కదా. ఇలా చక్కగా కుక్ చేసుకుంటే మీకు చికెన్ పచ్చడి అనేది స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చికెన్ పచ్చడి పాడవకుండా ఉండడానికి కూడా ఇది మొదటి రీజన్. చూడండి, వాటర్ అనేవి పోయినాయి కదా, ఇలా పొడులాడుతూ ఇలా రావాలి. ఇలా వచ్చేంత వరకు చక్కగా ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నా చూడండి. వీడియో క్లిప్లో ఏవైతే యాడ్ చేసానో అవన్నీ యాడ్ చేసుకోండి, మరి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. వీటిని కాస్త దోరగా వేగనివ్వాలి. తర్వాత ఇందులోకి మరికొన్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకుని ఫ్లేమ్ని సిమ్లో ఉంచాలి. నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొంచెం జీలకర్ర, 2-3 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకుని సన్న మంట మీద వీటిని వేగనివ్వాలి. నేను తీసుకున్నది ఐరన్ కళాయి కాబట్టి నిదానంగా వేడి ఉంటుంది, అందుకే ఇవి ఫస్ట్ వేయిస్తున్నాను. ఇవి తీసి పక్కన ఉంచుకుని ఇదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ అయిన తర్వాత యాడ్ చేయొద్దు, లైట్గా హీట్ అయిన తర్వాత యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి, చక్కగా వేగుతుంది కదా. ఇది మనకి బాగా వేగాలి, ముక్క కాస్త ఎర్రగా రావాలి. అలా వచ్చేంత వరకు మరొక 2-3 నిమిషాల పాటు దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది కలర్ మారిన తర్వాత మీకు చూపిస్తా చూడండి. కలర్ అనేది మనకి కొంచెం చేంజ్ అవ్వాలి. ఇది కరెక్ట్గా వేగిందని మీకు తెలియాలి అంటే అక్కడక్కడ బోన్స్ ఉన్నాయి కదా, ఆ బోన్స్ కూడా కొంచెం కలర్ మారతాయి. అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చికెన్ పచ్చడి పాడవకుండా ఉండడానికి ఇది సెకండ్ రీజన్. చూడండి, ఇప్పుడు కలర్ మారింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను. ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా ఇలా కలుపుకుంటూ మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా చక్కగా వేగాలి. ఇది యాడ్ చేసి మనం కలిపేటప్పుడు బాగా నుగర అనేది వస్తుంది. ఆ నుగర కాస్త తగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత మీకు నేను చూపిస్తా చూడండి. స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు మీకు చెప్తాను. ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి అనేది అసలు ఉండకూడదు. అలా వేయిస్తేనే మీకు పచ్చడి పాడవకుండా ఉంటుంది. చూడండి, ఇలా నుగరు వచ్చింది కదా, ఈ నుగరు అనేది తగ్గిపోతుంది. అలా వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా నిదానంగా వేగుతుంది కదా. ఇప్పుడు ఈ ఆయిల్ నుంచి ఈ చికెన్ని సపరేట్ చేసుకోవాలి. ఆయిల్ మాత్రం ఈ ప్యాన్లోనే ఉంచాలి. చికెన్ ముక్కలు మాత్రమే తీసుకోవాలి. అన్నిటినీ తీసేసి ఇలా ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి.
ఇందులోని మనం ఉప్పు కారం అన్నీ యాడ్ చేసి కలిపారు అనుకోండి, ఆయిల్ చాలా హీట్ ఉంటుంది, పచ్చడి కలర్ అనేది మారిపోతుంది. అలా కాకుండా ఇలా కలిపి చూడండి, పచ్చడి చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ని అలా ఉంచేయండి. మనం తీసుకున్న పీసెస్ చూడండి, ఇలా ఒక బౌల్ యాడ్ చేసుకున్నాం కదా, ఇవి ఇంకా వేడిగానే ఉంటాయి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా, వాటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉండాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఈ చికెన్ ఉంది కదా, ఈ చికెన్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. మీకు మెజర్మెంట్ తెలియాలి అంటే ఈ చికెన్ ముక్కల్ని కొలుసుకోండి. 4 కప్పులు అయితే వచ్చాయి అనుకోండి, 1 కప్పు కారం, అరకప్పు సాల్టు, పావు కప్పు ఈ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా గట్టతోటి బాగా కలుపుకోవాలి. ఇది కలిపేటప్పుడు చూడండి, కిందున్న గిన్నె ఉంది కదా, ఈ గిన్నెని ఇలా తిప్పుకుంటూ కలిపారు అంటే చక్కగా కలుస్తుంది. కలపడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం యాడ్ చేసినవన్నీ ఇలా కలపడం వల్ల తినేటప్పుడు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వరకు ఆయిల్లో ఇది ఫ్రై అవుతూ ఉన్నప్పుడే సాల్ట్, కారం, మసాలాలు కూడా యాడ్ చేసి కలుపుతారు. అలా కలపడం వల్ల మసాలాలు, కారం అనేవి లైట్గా మాడతీయి, దానివల్ల పచ్చడి చేదు కూడా వస్తుంది. అలా కాకుండా ఇలా కలిపి చూడండి ఎంత టేస్టీగా వస్తుందో. ఇలా బాగా కలిసిన తర్వాత ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని యాడ్ చేసుకుని ఇలా మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపారు అంటే మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. దీని కలర్ కానీ, టేస్ట్ కానీ, ఫ్లేవర్ కానీ మారకుండా ఉంటుంది. ఎంత టేస్టీగా. మీకు నాటుకోడి అందుబాటులో ఉంటే ఇలా పచ్చడి పట్టుకోండి. లేదు అంటే మనం చికెన్ తెచ్చుకుంటాం కదా, చికెన్తో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. బాగా చల్లారిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు రసం తీసుకుని ఆ జ్యూస్ని యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు చక్కగా ఇలా కలుపుకోవాలి. ఈ పచ్చడి గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను అన్ని రీజన్స్ మీకు చెప్పాను కదా, ఇలా గనుక మీరు పచ్చడి పట్టడం ఫాలో అయ్యారు అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. ఇది పట్టడానికి మనకి ఒక 2 అవర్స్ టైం పడుతుంది. కానీ నేను మీకు ఒక 7 నిమిషాల్లో వీడియో మొత్తం చూపించాను కదా, యాజ్ ఇట్ ఈజ్గా ఇలా ఫాలో అయిపోండి. ముందు ఇలా కలిపేసిన తర్వాత పచ్చడి మొత్తాన్ని కిందకుంచి సైడ్లున్న గ్రేవీని కూడా టిష్యూతో తుడిచేసి మూత పెట్టి నెక్స్ట్ డేకి మీకు నేను మరలా చూపిస్తున్నా చూడండి, ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది. గ్రేవీగా ఇలా ఉంటుంది. ఇంకా ఇది ఒక వారం రోజులు ఇలా ఉంచేమో అనుకోండి, ఎంత టేస్టీగా ఉంటుందో. తినడానికి చాలా బాగుంటుంది. మీకు నాటుకోడి అందుబాటులో ఉంటే సేమ్ ఇదే విధంగా పచ్చడి పట్టుకోండి. లేదంటే ఈ ప్లేస్లో చికెన్ తీసుకుని కూడా ఇలా పట్టుకోవచ్చు. మన చికెన్ పచ్చడి మీకు ఎలా అనిపించింది? మీరు చేస్తే ఎలా చేశారో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.